వాళ్ళు మాపడి వస్తే దీపసభ లేదు, పొద్దున వస్తే బిడ్డకూడు లేదు. వాళ్ళకి అందరూ అమీన్ జవాన్ కాడికి వెళ్ళి కమిషనర్ దాకా ఇంతమంది ఆఫీసర్లు ఒక సీపర్ వెనుక ఒక కామాట్ వెనుక. ఇప్పుడు ఈ రోజే అల్వేల్ అంటే ఆమె నిన్న చచ్చిపోయింది. ఆమె ఇప్పుడు ముగ్గురైతే మీరు అందరూ చూస్తున్నాము. ఇక్కడనే జరిగింది. కమిషనర్ ఒప్పుకుండు, మున్సిపల్ మినిస్టర్ ఒప్పుకుండు. ఏమని 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. తక్షణమే ఏసీహెచ్ఎంఎస్ గారికి, కృష్ణబాబు గారికి నేను ఈ టీవీ ద్వారా చెప్పడం ఏంటంటే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు దయచేసి ఇమీడియట్ గా వేయాలని వాళ్ళకు మనవి. మేము పొద్దుగాలసి బళ్ళు నడతాయి, గోడలు నడతాయి, డోర్ గుద్దుకొని ఎవరేమో ఏం పట్టించుకోరు. మెయిన్ రోడ్ అని కూడా చూడరు. మేము నువ్వేం చేయాలి? పని నాకు చూసుకుని చేయాలి. పని మేము తగిలించిపోయిందని మేమేం చేస్తాం? మీరు పన్ను ఇంత పెట్టాలి, పన్ను పెట్టుకుండాలి. సూపర్వైజర్లు విదేశాల్లో పారిశుధ్య కార్మికుల కోసం, వారి ప్రాణాల రక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని దేశాల్లో మ్యాన్హోల్స్ పనులను యంత్రాలే చేస్తున్నాయి. ఇక్కడ ఇంకా అంత టెక్నాలజీ రాకపోవచ్చు. అయితే మాత్రం కార్మికుల ప్రాణాల్ని గాల్లో వదిలేస్తారా? వారి కుటుంబాలు రోడ్డును పడాల్సిందేనా అన్న ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పాల్సిందే. క్రిటికల్ ఉన్న పొజిషన్ వాళ్ళకు 5 లక్షల రూపీస్ ఇవ్వాలి. వాళ్ళకి అసలు నిజంగా కూడా ఎటువంటి సేఫ్టీ లేకుండా వాళ్ళని దించడం నిజంగా కూడా పెద్ద ఎత్తున నేరం అని దీని మీద కఠినమైన చర్య తీసుకొని ఆ గల్ఫర్ బండిని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో మరి వాళ్ళకి ఏమీ లేకుండా, ఎటువంటి అవి లేకుండా ఇవ్వడం కరెక్ట్ కాదు. దీనికి బాధ్యత ఏసీహెచ్ఎంఎస్ ఎవరైతే పొద్దున్న లేసే లేబర్లను తిట్టుకుంటూ పని తీసుకుంటుండో ఆ ఏసీహెచ్ఎంఎస్ వందన్ కుమారే బాధ్యుడు. ఆయన బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓ నిండు ప్రాణం పోయాక జీహెచ్ఎంసీ కమిషనర్ ఘటనా స్థలాన్ని చూసేందుకు వచ్చారు. ఇకపై ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటారన్నారు. పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి సేఫ్టీ పరికరాలను అందజేస్తారట. మీరు నమ్ముతున్నారా? యాక్సిడెంట్స్ కాకుండా ఈ ఎయిర్ టెక్నీషియన్స్ తో పనిచేసే వింగ్ కి స్పెషలైజ్ ట్రైనింగ్ ఇవ్వడానికి, అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ కూడా కొన్ని స్లీక్ గా ఉన్నాయి ఏదైనా డిజైన్ చేసి వాళ్ళకి కంపల్సరీగా అలా లోపలికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆక్సిజన్ మాస్క్స్ కంపల్సరీ చేసి వెళ్ళేటట్టు ప్రికాషన్స్ తీసుకోవడం ఏర్పాటు చేస్తారు. రాజధానిలో విషాదం ఇలా ఉంటే తిరుపతిలోనూ ఓ వ్యక్తిని మ్యాన్హోల్ మింగేసింది. గంగాధర్ కు మధ్య ఆశ చూపిన ఓ పారిశుధ్య కార్మికుడు మ్యాన్హోల్ లో దింపాడు. లోపల దుర్వాసనతో పాటు విషవాయువులు వెలువడటంతో అతడు లోపలే చనిపోయాడు. గంగాధర్ 2 గంటలైనా బయటికి రాకపోవడంతో అతన్ని లోపలికి దింపిన కార్మికుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫైర్ సిబ్బంది గంగాధర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, పాప ఉన్నారు. తోడు కోల్పోవడంతో వీరంతా కన్నీరు మున్నీరై వెలిపిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ 2 ఘటనలకు పరోక్ష కారణం ఎవరు? బాధ్యులెవరు? అధికారులే కదా. ఈ 2 ఘటనలే కాదు, ఇలాంటివి ఏటా జరుగుతూనే ఉన్నాయి. అధికారులు వస్తున్నారు, ఆదుకుంటామంటూ బాధితులకు హామీలు గుప్పిస్తున్నారు. మరి నిజంగా వారిని ఆదుకుంటున్నారా? బాధితుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారా? ఎక్కడ చూసినా ఇవి మింగేస్తున్నాయి. బాధితులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. అధికారుల హామీలు మ్యాన్ హోల్లో కలుస్తున్నాయి. ఏ ఘటన తీసుకున్నా ఫలితం ఎంతే. సరిగ్గా నెల కిందట హైటెక్ సిటీ సమీపంలో ఇలాగే మ్యాన్ హోల్లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు చనిపోయాడు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడు ప్రాణాలు విడిచాడు. అప్పుడు విషాద ఛాయలు ఇంకా ఆ కుటుంబాలని వీడలేదు. విశాఖలో మ్యాన్హోల్ 3 మింగేసింది. 2 కాంట్రాక్ట్ కార్మికులు, మరో డ్రైవర్ మృతి చెందాడు. అప్పట్లో పరిహారం కోసం బాధితులు మృతదేహాలతో రహదారిపై ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా అధికారులు రావడం, ఆదుకుంటామని హామీలు ఇవ్వడం పరిపాటిగా మారుతోంది. కాస్తో కోస్తో పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్న ఘటనలు ఉన్నాయి. అంతే తప్ప మరోసారి ఇలాంటి దారుణం జరగకుండా చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. ఘటన జరిగిన 4 రోజులు హడావిడి చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోతున్నారు తప్ప శాశ్వత పరిష్కారాలు వెతకట్లేదు. కార్మికులే కాదు, సామాన్య జనం మ్యాన్హోల్స్ లో పడి చనిపోతున్న సందర్భాలు చూశాం.
ఎండాకాలంలో పూర్తి కావాల్సిన పనులను వానాకాలం వచ్చినా కొనసాగిస్తుండటంతో చాలా చోట్ల ఈ మృత్యు బిలాలు తెరిచే ఉంటున్నాయి. వర్షాలు వరదలు వచ్చినప్పుడు ప్రజలు ప్రయాణికులు ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోతున్నారు. ఇకపై ఇలా జరగకుండా ఉండాలంటే మున్సిపాలిటీ అధికారులు తమ కార్యాలయాల్లోంచి బయటికి రావాల్సిందే. వాస్తవ ప్రపంచాన్ని చూడాల్సిందే. కార్మికుల రక్షణ చర్యలు తీసుకోవాల్సిందే.